మా నాన్నగారు అందుకే 10 రూపాయల నోటు ఎప్పుడే అప్పట్లో 10 ఎక్కలేండి, 2 రూపాయలు ఇచ్చేవారు. 2 రూపాయలు ఇస్తే ఇంటికి వచ్చాక సినిమాకి వెళ్ళొచ్చాక అప్పుడు 80 పైసలు బెంచ్ టికెట్. తాడేపల్లిగూడెం బోడపాడు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి రావడానికి సైకిలే, అక్కడ ఖర్చు ఏం లేదు. ఏమన్నా టీయో ఏదో సోడాయో తాగితే ఇంకో 2 రూపాయలు అవుతుంది. మొత్తం మీద 10 ఎట్టి పరిస్థితుల్లోనూ 80 పైసలు 20 పావలా అవుతుంది. రూపాయి పావలా మించి అవుతుంది. కానీ ఆయన మా యందు దయతో 2 రూపాయలు ఇచ్చేవాడు. మేము ఇంటికి వచ్చి ఉంటే గుమ్మంలో నిలబెట్టేసి ఏమైనా మిగిలాయా అనేవారు. 1/2 రూపాయి మిగిలింది వెళ్ళు, అది ఖర్చు పెట్టేసి రమ్మనేవారు. అదేమిటండి, తండ్రి ఎవడన్నా 1/2 రూపాయి మిగిలిందంటే తీసుకుంటాడు, లేకపోతే జాగ్రత్త పెట్టుకోమంటాడు. ఆయన ఏమన్నా అంటే ఈ 1/2 రూపాయి ఉందనుకో, నువ్వు ఇంట్లో ఉండవు, చెప్పకుండా బయటికి వెడతావు, అదేదో పెట్టేసిరా వెళ్ళు అనేవారు. చెప్పకుండా బయటికి వెడతావు, మీ అమ్మ నేను కంగారు పడాలి, ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఏమీ లేవనుకో, నోరు మూసుకు పడుకుంటావు. అందుకని ఇచ్చాను కదా, ఇచ్చినప్పుడే ఇక్కడ శ్రీరామ అని రాసేసాను, నువ్వు మళ్ళీ ఇస్తావని నాకు అనుకోలేదు, నేను వెళ్ళు పెట్టి అది కూడా పెట్టి, లేకపోతే వాడు ఎవడికో నువ్వు ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఇచ్చే. ఇంత జాగ్రత్త చెప్పేవాడు ఆయన. డబ్బులు ఉంటే తినగా ఉన్నాడు మనిషి. అంచేతను జబ్బులు ఉన్నవాడికైనా నిద్ర పడుతుందేమో కానీ డబ్బు ఉన్నవాడికి నిద్ర పట్టదండి. అంత సంపాదించి కూర్చుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇదివరకు కోటి లేదు, ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు అయిపోయినాయి. అంచేతను లోకంలో కీర్తున్నంత మాత్రం చేత, డబ్బు బాగా ఉన్నంత మాత్రం చేత, అధికారమో పదవో ఉన్నంత మాత్రం చేత సుఖంగా ఉంటాడు అనుకోవడం పొరపాటు. కాంతి కంటే ఎక్కువ శాంతి కావాలి మనకి. కాంతి అంటే వైభవం, గ్లో, షో, అది ఏదైనా సరే అది ఉంటుంది. నీ రంగంలో నువ్వు పెద్దవాడవైతే ఉంటుంది, దానికే ఉంది నెంబర్ వన్ అంటూ ఉంటా. నిజమే, రేపు పొద్దున్న ఇంకోడెవడో మళ్ళీ అటువంటి స్థానమే పొందుతాడేమో అని బెంగ ఉందిగా. అంచేది అది లేకుండా ఉండాలి అంటే ఈ పొందినటువంటి స్థానమే మిథ్యా, ఇదొక మాయా, ఇదో ఇంద్రజాలం. భ్రమయసి కామాక్షి శాశ్వతి విశ్వం. నువ్వు అలా తిప్పుతూ ఉంటావమ్మా ఈ విశ్వాన్ని బొంగరం తిప్పినట్టు. అందుకని మానవ వెనకాల అవమానం, అవమానం వెనకాల మానం. అంతేనండి, మానవ జీవితాన అవమానము, దాని వెనక సమ్మానము, దాని వెంటన అవమానము, దారములోని పూసలై మానక వచ్చుచుండును సుమా, సమాజ చరిత్రయునంతెగాదుకో అని సాగర ఘోషలో పద్యం ఉంది, కావ్యం. మానవ జీవితం అంటే ముందు అవమానం, తర్వాత సన్మానం, దాని వెనక మళ్ళీ అవమానం, దాని వెనక సన్మానం. ఇవన్నీ దారంలో పూసల్లాగా, పూసల దండ తడుపుకుంటూ ఉంటే ఒక్కో పూస రాదు, జపం చేస్తుంటే అలాగే మానవ అవమానం వస్తూ ఉంటాయి. ఎప్పుడు సన్మానమే ఉంటుందని అనుకోకూడదు. అంచేత మానం త్వమేవ చ విమాన కథాత్వమేవ అని ప్రార్థనా శ్లోకంలోనే అన్నాం. అవమానం, మానవు గౌరవము నువ్వే, అగౌరవము నువ్వే, అన్నీ నువ్వేనమ్మా, నాకు ఎందుకు వచ్చిన గొడవ. అలా భగవంతుడికి సమర్పించగలిగితే కాంతితో పాటు శాంతి ఉంటుంది. అది మన సొంతం, మన కృషి వల్ల వచ్చింది అనుకున్నాం అనుకోండి, ఇంకెవరికైనా వచ్చేసరికి మనకు బాధ కలుగుతుంది, మళ్ళీ అసూయ మొదలవుతుంది. అంచేత కాంతి ఉంటే సరిపోదు, మనిషికి శాంతి ఉండాలి. కామాక్షీదేవి వల్ల అమ్మవారి అనుగ్రహం కలగడం వల్ల, గణపతి తల్లి అనుగ్రహం మన మీద ఉండడం వల్ల జరిగేది ఏమిటంటే మనకి కాంతితో పాటుగా శాంతి ఉంటుంది హాయిగా. మూకోపి సకల దుర్గతి శోకోపి స్మరతి యక్షణం భవతి ఏకో భవతి హిజ్ సజంతు లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. అందుకు ఆవిడ రూపం ఒక ఉదాహరణ. అమ్మవారి రూపాన్ని మీరు గుళ్ళో చూసినప్పుడు దయచేసి కళ్ళు మూసుకోకండి. గుళ్ళో చూసే అవకాశం మనకి దక్కేదే 5 నిమిషాలు, అది కూడా ఇక్కడ కాబట్టి. తిరుపతి గుళ్ళో అయితే 1/2 నిమిషం తోసి బారేస్తారు. అందుకే ఎప్పుడు దగ్గర గుళ్ళకే వెళ్ళాలి, చాలాసేపు చూసే అవకాశం ఉన్న గుళ్ళకే వెళ్ళాలి. దయచేసి నమ్మండి, దేవుడు ఎక్కడైనా ఒకటే. తిరుపతిలో ఒకడు, తిమ్మాపురంలో ఒకడు ఉండడం మన అజ్ఞానం వదిలిపెట్టాలి. బాగా బిజీగా ఉండాలి. బాగా 1,00,000 రూపాయలు ఫీజు ఉండే చోట చేరుస్తాం. ఎవడైనా సరస్వతి శిశు మందిరం అని పెట్టి నేను 10,000కే చెబుతానంటే 10,000కి చెప్తున్నానంటే ఏం చెప్పడనమాట. మన అజ్ఞానం ఇలా ఉంటుంది. గుళ్ళు దేవాలయాల విషయంలోనూ అంతే, ఎవరు వెళ్ళకపోతే మనం వెళ్ళాం. నేనైతే నాకు పట్టుదల, ఎవరు వెళ్ళని గుడికే నేను వెళ్తాను. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు, హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. వాడెవడో వెళ్ళడంతో నాకేం పని ఇక్కడ. అందరూ వెళ్ళే చోటుకి వెళ్ళామనుకో, వెళ్ళనెవరో 10 మంది నుంచి ఉంటారు, లేకపోతే మనం చూసి 10 మందిని ఆపేస్తారు. ఏదైనా పాపమే. మన కోసం 10 మందిని ఆపినా ఆ తప్పు మందే, 10 మంది కోసం మన ఆపినా మనకి ఇబ్బంది. ఎందుకు వెళ్ళాలి అంత రద్దీ ఉన్న చోటుకి? మన అజ్ఞానం ఇది, అంతకంటే ఏంలా. మీరు ఏ గుళ్ళోనైనా అమ్మవారి రూపాన్ని చూడండి, ఎంత బాగా వర్ణిస్తున్నాడో మూక కవి. మధుర ధనుష మహీధర జనుష, మధుర ధనుష మహీధర జనుష, నందామి సురభిబాణజుష, చిద్వపుష కాంచీపురే కేళిజుష, బంధుజీవ కాంతిముష. షా అనే ప్రయోగం ఎన్నిసార్లు చేశారండి? షా అంటే హిందీలో రాజు అని అర్థం.
చదరంగంలో మనం చెక్ చెప్పడం అంటాం. పూర్వం రాజు అనేవారు, చెక్ చెప్పడం అంటున్నారు ఇప్పుడు. పూర్వం తెలుగే వాడేవారు, రాజు అనేవారు. అంటే రాజుని అక్కడి నుంచి తప్పించు లేకపోతే బంధిస్తాను అర్థం. ఆ రాజు అనకముందు రాజుగారికి గుర్రపెత్తేసే అవకాశం ఉంటుంది జాతీయ చదరంగంలో, ఇంటర్నేషనల్లో ఉండదు. జాతీయ చదరంగం నిబంధనలు వేరు. రాజు అని అనకముందు అంటే బంధించే అవకాశం ఇతరులకు రాకముందు రాజు గుర్రపెత్తు వేయచ్చు. 2 అడుగులు ముందుకేసి 1 అడుగు పక్కకి వెళ్ళచ్చు. ఒక్కసారి రాజు అన్నాడంటే తర్వాత ఉండదు. అదే ఇంటర్నేషనల్ చదరంగం అనుకోండి, చెక్ చెప్పకముందు ఏనుగు క్యాజిలింగ్ ఉంటుంది. ఏనుగు రాజు అటు ఇటు ఉంటే మధ్యలో ఖాళీ ఉంటే రాజుని చివరికి గంటే ఏనుగుని ఎక్కడికి పెట్టచ్చు. ఇంటర్నేషనల్లో అది ఉంటుంది, నేషనల్లో ఇది ఉంటుంది. ఈ అవకాశాలు ఎందుకు ఉంటాయంటే మానవ సంస్కారం ప్రకారం ఎప్పుడు మనిషిని చంపే ముందు లేదా జంతువుని చంపే ముందు తప్పించుకునే అవకాశం ఇవ్వాలి. అది మానవత్వం. వేటాడడంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. పాండురాజుకి శాపం తగిలింది అందుకని, దశరథుడికి శాపం తగిలింది అందుకని. వేటాడచ్చు, రాజులు వేటాడకపోతే ఎవరు వేటాడతారు? జంతువుల సంఖ్య పెరిగినప్పుడు వేటాడాలి, క్రూర మృగాలని వేటాడాలి. కానీ నిద్రపోతే వేటాడకూడదు, నీళ్లు తాగుతుంటే వేటాడకూడదు, ఆడ జంతువు మగ జంతువు కలిసి ఆనందంగా ఉంటే వేటాడకూడదు, భయపడుతుంటే వేటాడకూడదండి. భయపడుతుంటే కూడా దాని కళ్ళల్లో భయం కనిపెడితే వేటాడకూడదు. ఎప్పుడు వేటాడాలి అంటే అది పరిగెత్తేటప్పుడు వేటాడమన్నారు. పరిగెత్తేటప్పుడు ఎలా వేటాడతామంటే నీకు మరో జంతువు దొరకచ్చు మిత్రమా, దానికి మరో ప్రాణం లేదు కదా అంది ధర్మశాస్త్రం. అంత గొప్పది భారతీయ ధర్మశాస్త్రం. నీకు వేటాడడానికి మరో జంతువు దొరుకుతుంది, పో ఇంకో అడవికి పో, ఇంకో జంతువును వేటాడుకో. దానికి పరిగెత్తే అవకాశం కూడా ఇవ్వవా? నిలబెట్టి కొట్టేస్తావా? తుపాకీ వచ్చాక వేట లేదండి, మొత్తం హత్యే జరుగుతుంది. తుపాకీతో వేటాడమంటారు, నాకు నవ్వు వస్తుంది. తుపాకీ వేటాడటం ఏంటంటే దాన్ని హత్య అంటారు. చెట్టు చాటు నుంచి పుట్టచాటు నుంచి కొట్టేసి పెద్ద వేటది. ఇక్కడ వేట ఏముంది, అది హత్య అంటారు. దాన్ని వధ అంటారు, వేట అంటారు. దాన్ని వేట అంటే ధనుర్బాణాలే ఉండాలి, కనీసం కత్తి ఉండాలి. లేదా కొంతమంది గిరిజనులు ఉంటారండి, శరీరంతో పోరాడతారు. వాళ్ళు వీరులు అంటే ఎదురుగా పెడతారు, దొంగ దెబ్బ తీరి వాళ్ళు. అది అలాగా. షా అంటే కింగ్, చదరంగంలో కింగ్ అనమాట. ఆ షా కోసం అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని, ఆవిడకంటే మహారాజు ఎవరండి? అందుకని ఎన్ని షాలు వాడాడో చూడండి. మధుర ధనుష మహీధర జనుష నందామి సురభిబాణజుష చిద్వపుష కాంచీపురే కేళిజుష బంధుజీవ కాంతిముష. ఇవి అమ్మవారి శరీర అవయవాలు, వాటి వర్ణన. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ అవయవాలను పైనుంచి కిందికి, కింది నుంచి పైకి చూడాలి, నఖ శిఖ పర్యంతం. అందుకే సావకాశంగా చూడాలి. అందుకే రద్దీ లేని గుళ్ళోకి రద్దీ లేని సమయంలో వెళ్ళాలి. శివుడి గుళ్ళోకి మంగళవారం వెళ్ళాలి, ఆంజనేయ స్వామి గుళ్ళోకి సోమవారం వెళ్ళాలి. మనకు అన్ని సెంటిమెంట్లు లోపల. సోమవారం అని ఆయన ప్రాణం తీసేస్తారు, అర్చకుడు ప్రాణం ఆయన ప్రాణం. మళ్ళీ మంగళవారం అర్చకుడు ఆయన కూర్చుని గోడికాయలు అడుకోవలసింది, ఎవడో వెళ్ళ. ఇక్కడ దేవుడి గుళ్ళోకి వెళ్ళడానికి ఒక రోజు ఏమిటంటే అర్థం లేకుండా ఏదో రోజు పెడతారు కదా అని పెట్టారు. అలాగే ఈ రోజు ఎడితే పుణ్యం, ఈ రోజు ఎడితే పాపం అని ఉండే ఎక్కడన్నా ఉందా ధర్మశాస్త్రం? అలా ఉంటుందా? దైవ దర్శనానికి సమయం, పాపం, పుణ్యం ఎన్ని ఉంటాయా? మన జ్ఞానం పొందకపోతే అలాగా వెడితే తెలుస్తుంది. మధుర ధనుష, అమ్మవారి చేతిలో ధనుస్సు చూశారా? చెరుకు గడండి మధుర ధనుష అంటే ఎంత తీయని విల్లమ్మా. తీయని విల్లు అంటే ఎప్పుడూ తీయలేదు బహుశా, అంచేతే తీయని విల్లు. తెలుగు నిజంగా తీయని భాషేనా అని అడిగారు. నేను అవధానం చేస్తుంటే అనుమానం ఏం లేదు, ఎవ్వడూ తీయని భాష ఏదైనా ఉంటే తెలుగు ఒకటే అని చెప్పాను. మనం తీస్తే కదా బయటకు నోరెప్పితే ఇంగ్లీషే కదా. అందుకని అమ్మవారు తీయని విల్లు అంటే ఎప్పుడూ తీయలేదేమో బహుశా, కానీ ఆ చేతిలో ఉంచుకుని ఆవిడ నాటకాన్ని నడిపిస్తోంది. మధుర ధనుష, మధురమైన చెరుకుగడన విల్లుగా ధరించింది అమ్మవారు. ఏమిటి చెరుకుగడ తాత్పర్యం? మనోరూపేక్షుకోదండ అంటారు వ్యాస మహర్షి లలితా సహస్రంలో. మన మనస్సే ఆ చెరుకు విల్లు, మనోరూప ఇక్షుకోదండ. మనస్సుని చెరుకుగడతో ఎందుకు పోల్చారు? ఇక్కడైనా అక్కడైనా చెరుకుగడలో రసం తక్కువ, పిప్పు ఎక్కువ. గమనించండి. 4 గళ్ళ పట్టుకుని కిందకి పైకి మిషన్లో ఆడిస్తే 1/2 గ్లాసు రసం వస్తుంది. మన మనస్సు కూడా అంతే, పనికిమాలిన ఆలోచనలు ఎక్కువ, పనికొచ్చే ఆలోచనలు తక్కువ. అది అందుకే మనస్సును చెరుగ్గడతో పోల్చాడు మహర్షి. అందుకని చెరుగ్గడ్డ పట్టుకెళ్ళి అమ్మవారి గుళ్ళు నైవేద్యం పెట్టేయడం కాదు ఇక్కడ, దానికోసం చెప్పలేదు ఇది. లేకపోతే చెరుగ్గడ బదులు నేను బంగారు చెరుగ్గడ చేయించానండి, ఆ బంగారం ఎలా వచ్చిందో చెప్పడం పెద్ద మనిషి. బంగారు చెరుగ్గడ ఎవడు చేయించమన్నాడు? నేను బుద్ధి మారలేదు. చెరుగ్గడ దేనికి? అది ఎందుకు పెట్టారు చెరుగ్గడ? వెదురుగడ పెట్టచ్చుగా.
ఏది ఎందుకు పెట్టారు, ఆ ఆయుధం ఎందుకుంది, ఆ ఆభరణం ఎందుకుంది, ఆ చీర ఎందుకు కట్టుకుంది, ఆ నగలు ఎందుకు పెట్టుకుంది అంటే తెలిసిపోతుంది. ఆ దేవతాతత్వం. మధుర ధనుష, తీయని చెరుకు విల్లు ఆవిడ చేతిలో ఎందుకు ఉంటుంది అంటే, మన మనస్సులో మంచి ఆలోచనలు రావాలంటే మనస్సును ధనుస్సు చేసి ఆవిడ చేతుల్లో పెట్టాలి. అప్పుడు ధనుష మహీధర జనుష షా రావాలి. కాబట్టి ఇంకో అందమైన ఊహ చేశాడు ఆయన, మోక కవి. ఈయన మోక కవి ఏమిటి, మొత్తం తోక కవిలాగా ఆంజనేయ స్వామి చెప్పినట్టుంది కవిత్వం బ్రహ్మాండంగా. అమ్మవారి దయవుంటే అలా వస్తాయి పదార్థం. మహీధర జనుష, నువ్వేం సామాన్యురాలువా అమ్మ, మహీధరుడు అంటే హిమవత్ పర్వతం, హిమవత్ పర్వతానికి జన్మించావు, అందుకని మహీధర జనుష, పర్వతరాజపుత్రుడు, నీకేం సంపదలకి లోట. నందామి, నేను ఆనందంగా ఉంటానమ్మా నిన్ను సేవిస్తే. ఎటువంటి నిన్ను సేవిస్తే? సురభి బాణ జుష, ఆవిడ బాణాలు ఈ చేతుల్లో ఉంటాయండి. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక, అదే సురభి బాణ జుష అన్నాడు అక్కడ. సురభి అంటే పరిమళం వెదజల్లేవి. పరిమళాన్ని ఏవి వెదజల్లుతాయి? పువ్వులు. ఆ పుష్పాలే కదా ఆవిడ చేతుల్లో ఉండేవి. 5 బాణాలు ఉంటాయి. అరవిందమశోకం చ చూతం చ నవమల్లిక నీలోత్పలం చ పంచయితే పంచబాణస్య సాయకా. అరవిందం, అశోకం, చూతం, మల్లె పువ్వు, అలాగే నీలోత్పలం నల్ల కలువు పువ్వు. అరవిందం అంటే ఎర్రదామర పువ్వు. ఎర్రదామర పువ్వును అరవిందం అంటారు, తెల్లదామర పువ్వును పుండరీకం అంటారు. సరస్వతీదేవి కూర్చునేది తెల్లదామర పువ్వు, పుండరీకం. లక్ష్మీదేవి కూర్చునేది ఎర్రదామర పువ్వు. ఎందుకంటే సరస్వతి విద్య సత్వగుణాన్ని ఇస్తుంది, అందుకని తెల్లదామర పువ్వు. లక్ష్మి డబ్బు రజోగుణాన్ని ఇస్తుంది, రాజకీయాలు, పోటీలు, పంతాలు అన్ని డబ్బు వల్లే వస్తాయి, అందుకని ఆవిడ ఎర్రదామర పువ్వులో కూర్చుంటుంది. ఆవిడకి ఇష్టం అనగానే ఎందుకు ఇష్టమో గమనించుకుని దాని ప్రకారం మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. కానీ ఎర్రతామర పూలతో లక్ష్మీదేవికిను, తెల్లదామర పూలతో సరస్వతీదేవికి అభిషేకాలు చేసేస్తే ఏం జరగదు, ఇక్కడ గుడిపి అడిగిపోవడం తప్ప. ఎందుకు ఇష్టం అన్నారు మీరు ఆలోచించినా మీకు తెలుస్తుంది, లేకపోతే ఎవరో ఒకరు చెబుతారు పెద్ద విషయం ఇది. అది ఇష్టం అనడంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. దేవతలకు ఇష్టాయిష్టాలు ఉండవు, మానవులకు ఉంటాయి, దేవతలకు ఉండవు. ఉంటే వాడు దేవత కాదు, దెయ్యం అవుతాడు. ఇష్టాయిష్టాలు ఏమిటి దేవుడికి? జీవుడికి ఉంటాయి, దేవుడికి ఎందుకు ఉంటాయి? దేవుడికి ఏదైనా ఇష్టము అన్నారంటే దెర్ ఈజ్ సమ్ రీజన్, ఒక కారణం ఉంది అక్కడ. ఆ కారణం ఖచ్చితంగా జ్ఞానమే, తత్వ మార్గంలోకి తీసుకెళ్లే కారణం. అదే ఇది మధుర బాణ జుష. మనస్సులో ఎప్పుడు ఈ పువ్వుల ఆలోచనలు, అరవిందం, అశోకం అనేది మన్మధుని బాణాలు ఇవే. మన మనస్సులో ఎప్పుడు కోరికలు, కామవాంఛలు, రకరకాల కోరికలు. యథవ మనస్సు ఎప్పుడూ తిన్నగా ఉండదు. ఇది అదే అవి ఆ కోరికలను ఆవిడ చేతుల్లో పెట్టు, ఆ మధుర భావాలను ఆవిడ చేతుల్లో పెట్టు, అప్పుడు ఖచ్చితంగా మనస్సు నియంత్రణలోకి వచ్చేస్తుంది. అంతా ఒక్కటే కదా, ఈ కనిపించే అమ్మాయి ఎవరు, అబ్బాయి ఎవరు, ఆ డబ్బు ఎవరు, ఆ పదవి ఎవరు, అవన్నీ ఆవిడే కదా, ఆవిడని స్మరిస్తూ కూర్చుంటే సరిపోలా, ఇవన్నీ దేనికి ఇక్కడ అని ఈ చేతిలో ఉండేటువంటి పుష్పాలు ఉన్నాయి. పంచ తన్మాత్రలు అన్నాడు వ్యాస మహర్షి స్పష్టంగా. ఊరికి పారాయణ చేసేస్తే అలాగా. తన్మాత్రలు అంటే 5. ఏమిటవి? శబ్ద స్పర్శ రూపరసగంధాలు. తత్వమాత్ర. ఏమిటికి తత్తు? తత్ అంటే పృథివీ తేజో వాయురు ఆకాశాలు, పంచభూతాలు. పంచభూతాలకి పంచగుణాలు ఉన్నాయి. ఆకాశానికి శబ్దం, వాయువుకి స్పర్శ, అగ్నికి రూపం, జలానికి రసం, చర్మానికి గంధం. శబ్దస్పర్శ రూపరసగంధాలు. అందుకని ఇలాగ 5ంటికి 5. భూమికి గంధవతి, వాయువుకి స్పర్శ, ఇలాగ అని. అలాగా దేనికి దానికి ఒక లెక్క ఉంది. శబ్దస్పర్శ రూపరసగంధాలు. నీటికి రసం, గంధం, అగ్నికి రూపం, భూమి నుంచి గంధం వస్తుంది. అలాగే మనలో ఉండేటువంటి ఇంద్రియ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఉన్నారు. కంటికి రూపం కనపడుతుంది కదా, అదే దాని తన్మాత్ర. చెవికి శబ్దం వినపడుతుంది, శబ్దమే దాని తన్మాత్ర. ముక్కుకి వాసన తెలుస్తోంది, ఘ్రాణం, వాసనే దాని తన్మాత్ర. శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం, 5. అలాగే చర్మానికి స్పర్శ తెలుస్తోంది, అంచేత స్పర్శ దాని తన్మాత్ర. నాలుకకి రుచి తెలుస్తోంది, అంచేత రసం దాని తన్మాత్ర. ఈ 5 ఇంద్రియాలని నిగ్రహించుకోమని చెప్పడం, నిగ్రహించడం కోసమే అమ్మవారి చేతుల్లో ఇవి పెట్టారు 5 పుష్పాలు. పంచ తన్మాత్ర అన్నారు. అవి మన్మథ బాణాలు అని వ్యాస మహర్షి లలితా సహస్రంలో చెప్పాల.
ఆయన వాటిని తన్మాత్రలు అన్నారు. శబ్దస్పర్శ రూపరసగంధాలనే 5 అమ్మవారి చేతుల్లో పెట్టు, నీ మనస్సును కూడా చెరుకుగడ చేసి ఆవిడ చేతుల్లో పెట్టు, అయిపోయింది. మనస్సును ఆవిడ చేతుల్లో పెట్టావు, మనస్సులో ఉండే పంచతన్మాత్రలను ఆవిడ చేతుల్లో పెట్టావు. ఇంకేముందండి, ఈ మనస్సు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? పంచతన్మాత్రల మీదకి దూకుతూ ఉంటుంది. మంచి శబ్దం వినపడినా, మంచి స్పర్శ చేతికి తగిలినా, మంచి రూపం కనపడినా, మంచి రుచి ఏదన్నా నాలుకకి తగిలినా, మంచి గంధం ఏదన్నా ముక్కుకి తగిలినా వెంటనే లొంగిపోయే మనసు అది కావాలి, అది కావాలి, అది కావాలంటుంది. కావాలన్నంతో ఆగదు, అది సొంతమైపోవాలి. దానికోసం రామరావణ యుద్ధం జరుగుతుంది. రామరావణ యుద్ధం అందుకే జరిగింది. అయింది, పెద్ద కొడుకు పోయాడు, చిన్న కొడుకు పోయాడు, తమ్ముడు పోయాడు, మొత్తం అందరూ పోయారు, చివరికి వాడు కూడా పోయాడు. ఒక్క వాంఛే కదండి అంత చేసింది. మన జీవితాలైనా అంతే. ఒక శబ్దానికో, ఒక స్పర్శకో, ఒక రూపానికో, ఒక రుచికో, ఒక గంధానికో లొంగిపోయేటప్పుడు ఇది కనీసం చావులు పక్కనట్టండి, ఆరోగ్యమా కాదా కూడా ఆలోచించాలి కదా. ఏదైనా ఒక పెర్ఫ్యూమ్ కనపడింది అనగానే ఎంత ఖర్చు అయినా పెట్టుకొనేస్తాను దాన్ని. వెంటనే ఆన్లైన్లో టెక్కో నొక్కో కట్టో నెట్టు వచ్చేసింది ఇంటికి. ఇక్కడ అమెజాన్, కొరియర్. దానికో 3,000 గట్టి పారేసాం. ఇక్కడ ఇంత చేసి 2 రోజులు రాసుకోగానే దద్దుర్లు వస్తాయి. మరి 5,000 పెట్టాక అన్నీ వస్తాయి. నిలువుటద్దం దగ్గర 16 డబ్బాలు 32 సీసాలు ఉంటాయి. పసుపు కుంకమే ఉండవు అక్కడ, ఏవి అవసరమో ఉండవు, మిగిలినవన్నీ ఉంటాయి. అవి 2 తప్ప మనకు అన్నీ కావాలి. పసుపు పనికిరాదు, కుంకం అంతకంటే పనికిరాదు. ఇవి ఆరోగ్యమో అవి పనికిరావు, ఏ అనారోగ్యమో అవి పనికొస్తాయి. ఇదేనండి మనస్సు. రావణాసురుడిలాగే మనం ఆలోచించగల. ఇవన్నీ రావణాసురుడు ఆలోచనలే. ఒక మంచి వస్తువు ఏదైనా షాపింగ్ మాల్లో కనపడినా, ఆన్లైన్లో కనపడినా కొనాల్సిన పని ఏంటి అసలు? ఎందుకు అనిపిస్తుంది మనస్సుకి? అప్పుడే ఆ మనస్సును అమ్మవారి చేతుల్లో పెట్టాలి. మధుర ధనుష మహీధర జనుష సురభిబాణజుష నందామి సురభిబాణజుష చిద్వపుష కాంచీపురే. కాంచీపురంలో ఒక చైతన్యవంతమైన శరీరాన్ని ధరించి నువ్వు ఉన్నావమ్మా అన్నారు. కాంచీపురంలో అమ్మవారికి ప్రధానమైన శక్తి ఏమిటంటే అది నాభి కేంద్రం. యోగాగ్నిలో సతీదేవి దగ్ధమైనప్పుడు శివుడు అదే వ్యామోహంతో అలాగే ఆ శరీరాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటే భార్యను మరిచిపోలేక ఈయన ఇలాగే భార్యా వ్యామోహంలో పడితే లోకంలో ఈయన చేయాల్సిన పనంతా ఏమవుతుంది అని విష్ణుమూర్తి ఆలోచించి దాని సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ఖండించాడు. అది 18 భాగాలైంది. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా చెబుతారు. అందులో నాభి భాగం కంచిలో పడింది. సరిగ్గా మన శరీరానికి కూడా నాభి అంటే సెంటర్ పాయింట్. గరిమ నాభి అంటారు. గరిమ మోకాలు, గరిమ తల, గరిమ మెడ అనరు. అవి సెంటర్ పాయింట్ కాదు. గరిమ నాభి అంటారు భౌతిక శాస్త్రంలో. నాభే కేంద్రం. మన పుట్టుక కూడా తల్లి నాభి నుంచి, మన నాభి నుంచే జరిగింది. అక్కడ తల్లి నాభి నుంచి మన నాభికి ఒక నాభి నాళం ఉంటుంది. దాని ద్వారా ఆవిడ ఏం తిందో అది మనకు అందింది, ఆవిడేం పీల్చిందో అది మనకు వచ్చింది, ఆవిడేం వాసన చూసిందో అది మనకు వచ్చింది, ఆవిడేం మాట్లాడిందో అది మనకు వచ్చింది. అందుకే మాతృభాష అన్నారు. అంటే నాభి కేంద్రం. శరీరం పుట్టుక కూడా నాభి కేంద్రమే. ఆ నాభి కంచిలో ఉంది. అందుకని మొత్తం అమ్మవారి ఆరాధనకి అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా కంచిని మించినటువంటి క్షేత్రం లేదు. అదే మూలాధార కేంద్రం. శరీరానికి ఎలా అయితే నాభి ముఖ్యమో అష్టాదశ శక్తి పీఠాల్లో కంచి అంత ప్రధానమైన పీఠం. అందుకే మోకకవి ఆ గురు పరంపరలో 20వ గురువుగా ఆయనే ఉన్నాడు స్వయంగా. అంతటి యోగి, అంతటి భక్తుడైన. చిద్వపుష కాంచీపురే. సృష్టి అంతా వ్యాపించినటువంటి చైతన్యవంతమైన రూపం ఒక్కసారిగా కాంచీనగరంలో అమ్మవారిగా మారిందమ్మా అన్నాడు. అందుకే మీకు మరో చోట ఎక్కడా లేని దృశ్యం కంచిలో కనపడుతుంది. బాలా రూపంలో అమ్మవారు ఉంటుంది అక్కడ. గర్భగుడిలో చూస్తే ప్రధానమైన విగ్రహం ఉండగా ఆ మూలక చూడండి అంటారు. మూల బాలా అమ్మవారు ఉంటుంది. బాల అంటే బాలిక, చిన్నపిల్ల. బాలా ఉపాసన చాలా గొప్పది. అది శ్రీ విద్యా ఉపాసన వాళ్ళందరికీ తెలుసు. అందుకని అక్కడ ప్రాథమిక రూపం, ప్రథమ రూపం, ప్రధాన రూపం అన్నీ కంచిలో ఉన్నాయి. చిద్వపుష కాంచీపురే కేళిజుషా నందామి బంధుజీవ కాంతిముషా. బంధుజీవము యొక్క కాంతితో వెలుగొందుతున్నావు అమ్మారు. బంధుజీవం అంటే మంకెన్న పువ్వు, లేత ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అమ్మవారి పెదవి అలా ఉంటుంది సరిగ్గా. మంకెన్న పువ్వు ఎరుపు, మరి దొండ పండెరుపు అని ఎరుపు మీద పద్యం చెప్పారు వెనక. సూర్యనారాయణమూర్తిని కూడా వర్ణిస్తారు. మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మధ్యాహ్న సూర్యుల్లో కూడా మనం చూస్తే లేత ఎరుపు రంగు రజను లాంటి కాంతి కనపడుతుందట.
అందుకే మల్లె పువ్వు ఛాయ అని అంటూనే కవి మల్లె పువ్వు రంగులో తెల్లగా ఉంటాడు మధ్యాహ్న సూర్యుడు అంటూనే మంకెన్న పొడి జల్లినట్టుగా ఉంటాడు అన్నాడు. అంటే లేత ఎరుపు రంగు తెల్లగా ఉండే వస్త్రం మీద జల్లితే ఎలా ఉంటుందో అటువంటి వింత కాంతి ఉంటుంది మధ్యాహ్న బింబంలో కూడా మనం చూడలేం. కాంచీపురంలో అమ్మవారు ఆ రంగులో ఉంటుంది. ఆవిడ పెదవి ముఖ్యంగా మంకెన్న పువ్వు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని బంధుజీవము అంటే మంకెన్న పువ్వు. బంధుజీవక అంతిముష కేళి జుష అన్నాడు. అది చాలా గొప్ప మాట. ఈ మొత్తం అన్నీ ఎందుకు చేస్తుంది? ఆవిడేమో పర్వతానికి పుట్టడం ఏమిటి? ఆవిడ ఏదో పెదవి శరీరం మంకెన్న పువ్వులా ఉండడం ఏమిటి? ఈ చేతిలో మధురమైన ధనుసు చెరుకు గడను ధరించడం ఏమిటి? ఈ చేతిలో పంచతన్మాత్రల్ని పుష్పాల రూపంలో ధరించడం ఏమిటి? ఇదంతా ఎందుకు? అంత సృష్టి అంతా నిండిన చైతన్యం తనని తానే పరిమితం చేసుకుని ఒక విగ్రహ రూపంలోకి మారవలసిన అవసరం ఏమిటంటే కేళిజుషా. ఇదంతా లీల, క్రీడ. చిన్నపిల్లల ఆట ఎందుకు ఆడతారో అర్థమైతే భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేసాడో అర్థమవుతుంది. అందుకే పసిపిల్లల్ని 5 ఏళ్ళు వచ్చే వరకు క్షణం కూడా విడిచిపెట్టకుండా గమనించాలమ్మా. అంతకంటే నా దృష్టిలో దైవారాధన మరొక్కటి లేదు. అది చెయ్యండి, దైవారాధన ఏమిటో అర్థమవుతుంది. 5 ఏళ్ల వరకు ఒక క్షణం కూడా పిల్లని మనం విడిచిపెట్టకూడదు. ఇవాళ అది జరగడం వల్లే వాళ్ళు తల్లి ప్రేమని తండ్రి ప్రేమని కోల్పోతున్నారు. వాళ్ళకు ఫోన్ బారేస్తున్నారు వీళ్ళకి అడ్డం రాకుండా. వాడు ఇంకా దానిలో మునిగిపోతున్నాడు. వాడు కావలసినవన్నీ అక్కడే చూసుకుంటున్నాడు. వాడు అలాగే తీర్చుకుంటున్నాడు కృత్రిమంగా. ఫోన్లో తీరే కోరికలు ఎలా ఉంటాయి? కృత్రిమంగా ఉంటాయి. అంతేగా నిజంగా ఉండవు కదా. పూర్వం అలాగైతే మా అమ్మో అమ్మమ్మో ఎవరో చూసి వీడు పాపం జంతికలు అంటే ఇష్టపడుతున్నట్టుగా ఉన్నాడని 4 జంతికలు వెంటనే సాయంత్రాన్ని చేసేసేవారు వాడి కోసం. అక్కడ శుభ్రం కూర్చొని తినేవాడు. ఆ చేసిన వాడి మీద ప్రేమ ఉండేది వీడికి. మా అమ్మ నా కోసం చేసిందని. ఆ మామ కన్నా సంతానం కాబట్టి తండ్రి మీద ప్రేమ ఉండేది. ఆ అమ్మమ్మ కన్నా సంతానం కాబట్టి తల్లి మీద ప్రేమ ఉండేది. అప్పుడు తల్లిదండ్రులు ఎందుకు చూడరండి? తప్పకుండా చూసేవారు. ఉద్యోగాలు మానేసి తల్లిదండ్రులు సేవ చేసిన వాళ్ళని చూశాను నేను. యూనివర్సిటీలో ఎంఏ ఎంఎస్సీ చదువుతూ 1 ఏడాది చదివాక తండ్రికి పక్షవాతం వచ్చిందంటే మానేసి వచ్చిన వాళ్ళని చూశాను. మా మిత్రులే ఉన్నారు మహానుభావులు. అటువంటి వాడికి మిత్రుడు నేనందుకు గర్విస్తూ ఉంటాను నేను. మా మిత్రులే ఉన్నారు. సగంలో వదిలేశారు చదువుని. అది బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ. మన అనకంటే ఎక్కువేటండి. అదేండి ఆ రోజుల్లో జీవితం. ఇవాళ అన్ని సంపాదన ముందు, అహంకారాల ముందు, అభ్యుదయాల ముందు తల్లిదండ్రి వెనకాల. లోకం ఎలా బాగుంటుంది? వాళ్ళు అంటారు, వాళ్ళ మర్యాదకి వాళ్ళని వద్దురా నీ చదువు ముఖ్యం అంటారు. లేదు నాకు నాన్నగారు మీరే ముఖ్యం, నేను మానేస్తాను. చదువు మానక్కర్లేదండి. ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో చదువుకోవడానికి కూడా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఉండగా వస్తారో తెలియదు, పోతే కూడా వస్తారో రారో తెలియదు. మనమే పంపించేస్తున్నాం పనిగట్టుకున్న గొప్పలు చెప్పుకోవడానికి. అమెరికాను, ఆస్ట్రేలియాను. ఇక్కడ ఏమైపోవాలి? ఈ సంసారం, ఈ జీవితం, ఈ మాధుర్యం అర్థం కావాలంటే పసిపిల్లల్ని 5 ఏళ్ల పాటు ఎక్కడికి పంపకుండా ఇంట్లో పెట్టుకుని చూడాలండి. ఇవాళ అందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం పెట్టింది NEPలో. గమనించండి, దేశం బాగుపడడానికి చాలా ముఖ్యమైన విషయం. మనం సహకరించాలి. 6 ఏళ్ల వరకు 1వ తరగతిలో చేర్చడానికి వీల్లేదు. నీ పోట్లు నువ్వు పడమని చెప్పారు. 6 ఏళ్ళు నిండితే కానీ 1వ తరగతిలో చేర్చడానికి వీల్లేదు. లేకపోతే ఇప్పుడు 2.5కే పట్టుకెళ్ళి LKG, UKG, 2KG వాడు జుట్టు పీకేసి మొత్తం ఎక్కడ. ఇక ముందు ఇంకా ఎలా ఉంటుందంటే ఇదే వ్యవస్థ కొనసాగదు. కడుపులో పిల్లల్ని తీసుకెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్ కార్పొరేట్ స్కూల్లో బారేస్తారు. కడుపులోంచి కార్పొరేట్ నేరుగా ఎక్స్ప్రెస్ వే వేసేస్తారు. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా. అంత అవసరమా? ఎవరో ఒకరు ఉద్యోగం మానుకోలేమా? లేకపోతే ఇద్దరు అవసరం వచ్చితే ఓ పూట చేసి ఓ పూట ఇంట్లో ఉండలేమా? వాచ్మెన్ డ్యూటీలు వేసుకోలేమా అండి? పసిపిల్లల్ని అలా చూస్తే డబ్బుల సంగతి పక్కనట్టండమ్మా. అమ్మవారిని సేవ చేసినంత ఆనందం కలుగుతుంది. పుణ్యం అనే మాట నేను వాడను, ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా చేసి చూడండి. పసిపిల్లల్ని ముట్టుకోవాలి, సేవలన్నీ మనం చేయాలి. వాళ్ళు నవ్వుతుంటే ఒక్క నవ్వు నవ్వితే ఎంత ఆనందంగా ఉంటుందండి. అది కేళి జూష. వాళ్ళు ఆట ఆడతారు, బొమ్మల కోసం పేచీ పెడతారు. అన్ని బొమ్మలు తెచ్చి అక్కడ పెట్టాక దీన్ని అందులో పెడతాడు, దాన్ని ఇందులో పెడతాడు. ఒక్కసారి ఓ పావు గంట ఆడక ఒక్క తను దంతాడు మొత్తం. ఇది ఒక్కటి అర్థమైతే మొత్తం జీవితం అర్థమైనట్టే. ఇది ఒక్కటి అర్థమైతే చాలండి. ఆడుతుంటే చూడండి, ఆట అయ్యే వరకు చూడండి. ఎందుకు తన్నాడు అని నా ఇష్టం అంటాడు, అంతే. ఏం చెప్పడం. సరిగ్గా అమ్మవారు కూడా అంతే, నా ఇష్టం. ఎందుకు సృష్టి అంతా మూసేసి నా ఇష్టం పో, నువ్వెవడు అడగడానికే, అంతే. ఇంతవరకు ఆ బొమ్మలు ఇచ్చే వరకు ప్రాణం తినేసాడు తల్లిని తండ్రి. నేను అన్నీ ఇచ్చాక అందులో ఇది పెట్టమన్నాడు, ఇందులో అది పెట్టమన్నాడు. ఏదైనా పెట్టడం చేత కాకపోతే, కలపడం చేత కాకపోతే ఏడుస్తూ కూర్చున్నాడు. మనం చెబితే అన్నీ ఇచ్చేసాడు. తీరా అన్నీ అయ్యాక ఒక తను దనేడు, మొత్తం పోయి. దీని వెనకాల అర్థం ఏమిటి? ఆ బొమ్మలతో వాడు ఆడుకున్నాడు. ఎందుకు ఆడుకున్నాడు? కడుపు నిండింది కాబట్టి ఆడుకున్నాడు.
వాడికి ఆడుకుని నీరసం వచ్చింది, ఆకలేసింది, అమ్మ గుర్తొచ్చింది. అమ్మ అక్కడ కనపడలేదు, మొత్తం దమ్మేసి అమ్మ అని ఏడిచాడు. సరిగ్గా ప్రతి జీవి ఈ సంసార తాపత్రయంలో పడి 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 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా ఎప్పుడు అమ్మా అని ఆర్తనాదం చేస్తాడో అప్పుడు కామాక్షిదేవి కనిపిస్తుంది. అప్పుడు కామాక్షిదేవి కనిపిస్తుంది. పసిపిల్లల ఆట అంటే అర్థం అది. వాడు ఇంత ఆట వాడికి ఇష్టం కదండి. మన ప్రాణం తీశాడు కదా బొమ్మలు ఇచ్చే వరకు. ఎందుకు చూడడం మానేశాడు, ఎందుకు ఆడడం మానేశాడు? వాడికి అంతర్గతంగా కావాల్సింది అమ్మ, బొమ్మ కాదు. ఏదో కాసేపు ఆడుకున్నాడు, ఆకలేయగానే లేదా అమ్మ గుర్తుకు రాగానే, అమ్మ ఇక్కడ లేదేమిటి అని అనుమానం రాగానే కేకలేశాడు. ఇంక ఎవరినిచ్చినా మీరు ఊరుకోడు, తల్లి రావాల్సిందే అక్కడికి. ఎవరు వచ్చినా కుదరదు, అక్కడ అమ్మ రావాల్సిందే. లేదా గొక్కబట్టి ఏడుతారు, బేగ దొంగేడుపు ఏడుస్తారు విచిత్రంగా. కళ్ళ నీళ్ళు ఉండవు, ఏడుస్తారు వెళ్ళలేల బంగారంగా. ఒక్క చుక్క నీరు రాదు. ఎంత ఏడు చేస్తారో. ఇంకా ఏడుపు చూస్తే మనకి జాలీసి వస్తుంది. ఏమీ లేదు, వాడికి కావాల్సి వాళ్ళ అమ్మ కనపడగానే అంటాడంతే. ఒక్క చుక్క నీరు లేదు. ఇంతకంటే లీలా మేనస వసుధేరు ఎవరన్నా ఉంటారండి? మన ఇంట్లో పసిపిల్లలు దేవతలతో సమానం. అది ఆస్వాదించండి, ఆ ప్రేమను ఆస్వాదించండి. మన ఇంట్లో ఇంత ఆనందం ఉంది ఇక్కడ, అందుకని కేళి చూసా అన్నాడు. అమ్మవారి ఇదంతా ఎందుకు చేసిందే? సరదాగా చేసిందా? ఏంటి మాట్లాడుతున్నావు ఇక్కడ అన్నాడు. అంతే సృష్టి అంతా సరదా, నీ జీవితం అంతా సరదా. దేనికై మరి బాధపడతావు ఇక్కడ? ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని సుఖాలైనా రాని, పంచభూతాత్మకమైంది ఈ దేహం. పంచభూతాలు ఆవిడ స్వరూపాలే. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దగన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబాం అనుకంపమాదిమామీక్షే అంబాం అనుకంపమాదిమామీక్షే. పసిపిల్లలోనే కాదు, పంచభూతాల్లోనూ భగవంతుడిని చూడవచ్చు ఏదైనా సరే. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దగన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబాం అనుకంపం ఆదిమామీక్షి. అంబా అన్నిట్లోనూ ఉన్నది తల్లి. అనుకంపం ఆవిడ దయే. ఆవిడ దయ వలన ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి. భీషోదేతి సూర్య భీషోస్మాద్వాత పవతే భయాదింద్రశ్చాగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమఖ. వేదం చెప్పిన మాట. సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు అంటే అమ్మవారి పట్ల భయంతో. తోలు తీసేస్తుంది, లేకపోతే ఆయన సూర్యుడిలో ఉండే శక్తి ఆవిడ. ఆ శక్తి లేకపోతే ఏం ఉదయిస్తాడు? అందుకే సూర్య అనరు, సూర్యనారాయణమూర్తి అంటారు. నారాయణ శక్తి అక్కడ ఉంది. అక్కడ నా నారాయణుడు అమ్మవారు తేడా ఉందా? నారాయణ సహోదరి, నారాయణి నాదరూప. తేడా ఏముంటుంది? రేపు విష్ణు సహస్రం ఇంకోటి మాట్లాడుకుంటే ఈ విషయాలన్నీ అలా చెప్పుకుంటాం. దానికేముంది? ఇక్కడ రూపభేదం తప్పితే ఏం లేదండి. ఇందులో అమ్మవారు ఎక్కువ, విష్ణువు తక్కువ, శివుడు ఎక్కువ, గణపతి ఏమి, అసలు ఈ భేదాలన్నీ మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఒకే ఒక భగవత్ శక్తి. దాన్ని వినాయక చవితి నాడు ఎలా ఆరాధిస్తాం, నాగుల చవితి నాడు ఇంకోలా ఆరాధిస్తాం, అంతే. ఏదైనా చవితే. నైవేద్యాల్లో తేడా ఉంటుంది. ఎందుకంటే నైవేద్యాలు కూడా ఎందుకు, మన సరదాకి. అస్తమానం ఉండ్రాలు పెడితే తింటా, వీడు అందుకని చిమ్మిలి చనివిడి పెడతారు. అస్తమానం చిమ్మిలి తినండి, ఏమవుతుందో చూద్దాం, లోపల అరగదు, అందుకని వేరే పెడతారు. ఈ దేవతలకు ఇవన్నీ ఇష్టాలన్నవి ఏంటంటే నీకు ఇష్టం కాబట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి. పైగా మన హిందూ సంప్రదాయం ఎంత గొప్పది అంటే చిమ్మిలి శనివిడి ఎప్పుడు పెడతారో, ఎవరికి ఎక్కువ పెడతారో గమనించండి. నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. రజస్సులైనప్పుడు వెంటనే చిమ్మిలు చేస్తారు. ఏం వైద్య శాస్త్రం అండి! ఈ దేశానికి నమస్కారం, ఈ సంస్కృతికి నమస్కారం, ఈ నాగరికతకి నమస్కారం. స్త్రీ సంబంధమైన జీవిత వైద్యం అంతా అందులో ఉందండి. చిమ్మిలే ఎందుకు పెడతారు? మగాడు ఎంత పెద్ద మనిషి అయినా పదవి వచ్చినా చిమ్మిలు పెట్టరు, నోరు మూసుకోమని చెప్తారు. ఇక్కడ నాకు పదవి వచ్చింది చిమ్మిలు పెట్టమంటే చెప్పరు. అప్పుడు అది అవసరం, ఆ అమ్మాయికి అది అవసరం. ఆ 3 రోజులు మరింత అవసరం. అలాగని ప్రతి నెలా పెట్టరు, అది వేరే, ఆ పద్ధతి వేరే. ఇవన్నీ స్త్రీ సంబంధమైన వైద్య విధానాలు, గైనకాలజీ. అది మతం అంటే ఎలాగదాన్ని, అదంతా విజ్ఞానం. అది అందులో మతం ఎక్కడుంది? విజ్ఞానం. ఈ సమయంలో ఈ స్త్రీకి ఇది అవసరం, ఈ పురుషుడికి ఇది అవసరం, ఆడదైతే ఇది అవసరం, మగాడైతే ఇది అవసరం, పెద్ద వయసులో ఇది అవసరం, చిన్న వయసులో ఇది. వర్షకాలం కాబట్టి ఉండ్రాళ్ళు పెడతారు. అదే రేపు శ్రీరామనవమి వస్తుంది, మనకు మీరు ఉండ్రాళ్ళు పెట్టమని రాముడు విసిరేస్తాడు. నాకు ఉండ్రం పెడతావు, పని లేకుండా అంటాడు. రాముడికి ఏమి ఇవ్వాలి? పానకం. పానకం ఏంటండి? 24,000 శ్లోకాలు రామాయణం పూర్తిగా చదివా. శ్రీరామచంద్రమూర్తికి పానకం ఇష్టమని, సీతాదేవికి పూనకం ఇష్టమని ఎక్కడా లేదు. ఎందుకు పానకం పెడుతున్నారు? వేసవకాలం ఆలోచించండి. ఏప్రిల్ నెలలో వస్తుంది.
అప్పుడు చల్లటి నీళ్ళల్లో మిరియాలు వేసి బెల్లం వేసి అల్లం ముక్కలు కూడా వేసి ఏవో ఇంకా వేసి పదార్థాలు వేసి కాస్త బెల్లం ఎక్కువ వేస్తే ఆ పానకం అందరూ శుభ్రంగా 3-4 గ్లాసులు తాగితే వేడి తగ్గుతుంది, ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి. మన కోసం తన ఇష్టాలు మార్చుకున్న భగవంతుడు కేవలం ఎంత గొప్పవాడు, కేవలం ఎంత గొప్పవాడు. హిందూ ధర్మంలో మాత్రమే ఈ సంస్కృతి, ఈ సంస్కారం ఉంటుంది. మన కోసం ఆయన ఇష్టాలు మార్చుకుంటాడు. ఆయనకేమి ఇష్టాలు ఉండవు. ప్రత్యేక నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టమరా వెర్రి కుంక. తల్లి మాట్లాడుతుందండి ఇలాగా. తల్లికి ప్రత్యేకంగా ఇష్టాలు ఉండవు, బిడ్డలకు ఏది ఇష్టమో అదే ఇష్టం. సరిగ్గా భగవంతుడు అంతే. నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టమో. ఇది వర్షకాలం కదా, నువ్వు ఉండ్రాళ్ళు తింటే మంచిది, నాకు అందుకే ఉండ్రాళ్ళు పెట్టి. ఇది వేసవకాలం కదా, నువ్వు పానకం తాగితే మంచిది, అందుకే పానకం పెట్టి. అంటే ఆయనకి ఏమీ ఇష్టాల్లో ప్రత్యేకంగా ఆలోచించండి. మన ఇష్టాలే తన ఇష్టం, అది కూడా మన ఆరోగ్యాన్ని బట్టి. అందుకని పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి ఉందే, ఇదంతా భగవన్మయం. ఇందులో ఏది మనం తప్పించక్కలా. అందుకే ధరణిమయీం తరణిమయీం ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దగన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం. ఈ పంచభూతాలే కదా, అష్టమూర్తులు కూడా ఇందులో వర్ణించాడు. శివుడు అష్టమూర్తులు అంటారు కదా, ఏవవి? పృథివీ తేజో వాయురాకాశాలు పంచభూతాలు. ఇవి కాకుండా సూర్యుడు, చంద్రుడు, లోపల జీవుడు. గమనించండి, ఇక్కడ కూర్చున్న ప్రతి మానవుడు శివస్వరూపమే. అష్టమూర్తుల్లో మన ఒక మూర్తి. యజమానుడు అంటే అర్థం యజ్ఞం చేసేవాడు కాదు. అప్పట్లో అందరూ యజ్ఞాలు చేసేవారు, అందుకని యజమానుడు అనే మాట వచ్చింది. ఇప్పుడు యజమాని అంటే ఈ లోపల ఈ పెద్ద మనిషి ఎవడో తగలబడుతున్నాడో వాడే. ఈ దేహంలో ఉన్నవాడే యజమానుడు, జీవుడు. అంతకంటే ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఈ జీవుడు అనేవాడు ఇక్కడ లేకపోతే ఇవన్నీ ఎందుకు ఇంకా ఉండవు కదా. ఎవరు అనుభవిస్తారు? భోక్త లేకుండా ఇంకా ఫలితం ఏమిటి? తినేవాడు, అనుభవించేవాడు ఒకడు ఉండాలి కదా. ఉంటేనే ఆ ఫలితం లెక్కకు వస్తుంది. ఆ అనుభవించేవాడే జీవుడు. యజమానుడు అంటే ఎవరి దేహానికి ఎవరు యజమాని, ఎవరి దేహానికి వారే యజమాని. జీవుడు కూడా శివుడు అష్టమూర్తుల్లో ఒకడు అంటే జీవుడు దేవుడని వేరే చెప్పాలా? అద్వైతమే నిజం, ఇంక అనుమానం ఏం లేదు ఇక్కడ. జీవుడు దేవుడని స్పష్టంగా అష్టమూర్తులు అర్థమైతే అర్థమవుతుంది. ఈ అష్టమూర్తులు కూడా భగవత్ స్వరూపమే. అందుకే ఇక్కడ అమ్మవారి రూపంలో చెబుతున్నాడు మోక కవి. ధరణిమయీం భూమండలం అంతా నువ్వేనమ్మా, భూమంతా నిండి ఉన్నావు. తరణిమయీం తరణి అంటే సూర్యుడు. ఇక్కడ భాషాపరంగా ఒక మాట చెబుతా, చాలామంది తప్పు రాస్తున్నారు కాబట్టి. తరుణోపాయం అనకూడదండి, తరణోపాయం అనాలి. అక్కడ రూ ఉండదు, రా ఉంటుంది. తరణ అంటే తరణం అంటే దాటడం, తరుణోపాయం అంటే దాటే ఉపాయం. తరుణోపాయం ఏమిటి అర్థం లేనమాట, అదేదో వాడుకలో వచ్చింది అలాగే. తరుణ అంటే యవ్వనంలో ఉన్న యువతి లేదా యువకుడు. తరుణ అంటే యువకుడు. తరుణోపాయం కాదు, యువకుల ఉపాయాలు యువతల ఉపాయాలు ఏమిటో. తరణ ఉపాయం. తరణం అంటే దాటడం. తరతీతి తరణం, తరించడం. తరింపచేసేది ఏది? ఒక నావ. అయితే దాన్ని తరణం. అక్కడ సూర్యుడు లోకానికి అంతటికీ తరణి. ఎందుకని? లోకాన్ని మొత్తం పుట్టడానికి, పెరగడానికి, చివరికి ప్రళయకాలంలో సంహారం కావడానికి ఆయనే కారణం. అందుకని తరణి అంట. తరణిమయీం, ధరణి వచ్చింది కాబట్టి వెంటనే తరణి అన్నాడు. నిజానికి పృథివీ తేజో వాయువు ఆకాశాలు 5 చెప్పాక సూర్యచంద్రులు యజమాని అని చెబుతారు, మామూలుగా వరస అర్థం కావడం కోసం. కానీ ఇది కవిత్వం కదా, శ్లోకం కదా. ఏ శబ్దం తర్వాత ఏ శబ్దం ఉండాలో చూసుకోవాలి, లేదా శ్లోకం అందంగా ఉండదు. మహాకవులు చాలామంది ఉన్నారు సంస్కృతంలో, తెలుగులో. వాళ్ళ కావ్యాలు జనంలోకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదో తెలిసి ఈ టెక్నిక్ తెలియక. గొప్ప రాశారు, గొప్ప ఊహ ఉంటుంది. నేను పేర్లు చెబితే బాగుండదు. మా బోటికాళ్ళకు కూడా ఎప్పుడైనా మాట్లాడదామని పుస్తకం తీస్తే కంఠస్థం చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే కూర్పు తెలియలేదు, శైలి. శంకరాచార్య ఒకరితోటి, ఈ మోకకవి ఒకరితోటి మనకు సుఖం ఏమిటంటే కూర్పు బ్రహ్మాండంగా తెలుసు. కలాబ్జాం జోడాలంకృత శశికళాబ్జాం నిజ తపఫలాబ్జాం భక్తేషు ప్రకటిత ఫలాబ్జాం భవతు మే శివాబ్జాం హస్తోకత్రిభువన శివాబ్జాం హృది పునర్భవాబ్జాం ఆనందస్ఫురదనుభవాబ్జాం నతిరియం. ఈ శ్లోకం మీరు ఏమీ తెలియకుండా ఇంట్లో చదివినా సరే మనవడో మనవరాలో బ్యాం 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 అంటారు వెంటనే. ఇక్కడ అది అర్థమైంది వాడికి. అదే శంకరాచార్య, అదే మోకకవి. అనుప్రాస చూసుకోవాలి, దానికి తగిన శక్తి. దీన్ని కవిత్వంలో ఏమంటారంటే రచనా కళ అంటారు. రచనా కళ. కవిత్వంలో 3 కళలు ఉంటాయి: వస్తు కళ, భావకళ, రచనా కళ. వస్తువు అంటే ముందు కామాక్షిదేవి ఇందులో వస్తువు వర్ణించాలి కదా. వస్తువు. భావకళ ఏం భావం చెప్పో, ఊరికి ఆభరణాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి అని ఏదో చెక్ లిస్ట్ రాసినట్టు చెప్పకూడదు.
మధుర జనుష అని ఉండడం, ఇక్కడ చేతిలో పువ్వులు ఉన్నాయి, దీని ఉద్దేశం ఇది. ఇక్కడ చేతిలో చెరుగ్గడ ఉంది, దీని ఉద్దేశం ఇది. ఇది భావకళ. రచనా కళ ఏమిటి అంటే ఉన్న వాటిని ఎలా చెబుతున్నాడు, ధరణి మయీం అని ధరణి రాగానే తరణి చేర్చడం ఉంది. మధుర ధనుష మహీధర జనుష మధుర బంధుజీవకాంతిముష కేళిజుష చిద్వపుష అని ష వచ్చేలా వాడడం అనేది అది రచనా కళ. దానికి చాలా ఓపిక ఉండాలి. చాలా తీర్చిదిద్దాలి పద్యాన్ని. అవధానాల్లో అక్కడ ఏదో ఆశువుగా చెబుతాం, అదే ఇంటి దగ్గర రాసే అవకాశం వచ్చిందనుకోండి, కాస్త సావకాశంగా ఆలోచిస్తాం, అప్పుడు ఇటువంటివన్నీ కుదురుతాయి. అలా తీర్చిదిద్దాడు ఆయన. తొందరపడి ఏదో రాయలేదు. ఎందుకంటే ఆయన కోసం ఆయన రాసుకున్న పద్యాలు ఎవరు ప్రదర్శన కోసం కాదు, ఎవరు అడిగితే చెప్పినవి కాదు. ఆయనకి అమ్మవారు వాక్కు ఇవ్వగానే ఆవిడనే ముందు స్తుతించాలి, ఎవరిచ్చారో వారి కోసం వినియోగించాలి ఈ వాక్కుని అని చెప్పాడంతే. సావకాశంగా చెప్పాడు హాయిగా. అమ్మవారు అలాగే కూర్చొని ముందు చెబుతుంటే మరీ బాగుందిరా, ఇంకోసారి పాడరా. ధరణి మయీం పవనమయీం గగన దగన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం. ధరణి మండలం అంతా నువ్వే, తరణిమయీం సూర్యమండలం అంతా నువ్వే, పవనమయీం గాలి వాయుమండలం అంతా నువ్వే, గగన ఆకాశం అంతా నువ్వే, దఖన అగ్నిమండలం అంతా నువ్వే, హోతృ జీవుడు, హోత యజమానుడు అది నువ్వే. ఈ జీవుడు నువ్వే, యజ్ఞం చేసేవాడు నువ్వే, హోత నువ్వే. ఇది ఈ యజ్ఞం చేసేటప్పుడు హోత, అలాగే మంత్రం చదువుతారు, అక్కడ నిర్వహణ చేస్తారు, హోత అంటారు. ఉద్గాత అంటారు, ప్రత్యేకం సామవేద పఠనం చేస్తారు, ఉద్గాత అంటారు. ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటారు. ఆయన ఆధ్వర్యువు అంటారు. అందుకే ఇప్పటికీ పత్రికల్లో ఫలానా ఆధ్వర్యంలో రాస్తూ ఉంటారు, గమనించండి. ఇది ఆధ్వర్యువు అనే మాటని చూసి, అందుకే ఆధ్వర్యం అని రాయకూడదు, ఆధ్వర్యవం అని రాయాలి. ఆధ్వర్యువు ఉకారం ఉంది అక్కడ, ఆవులో ఊ ఉంది అక్కడ. ఆ ఊ కూడా కలిపితే పదం ఎలా ఉంటుంది, ఆధ్వర్యవం. గురువు గౌరవం, అలాగే ఆధ్వర్యువు ఆధ్వర్యవం. ఫలానా సంస్థ ఆధ్వర్యవములో, ఫలానా వారి ఆధ్వర్యవములో అని రాయాలి. ఆధ్వర్యంలో అని రాయకూడదు. మాబోటి కాళ్ళని చూసి అనుకుంటూ ఉంటాం భాష వెళ్ళిపోయిందిరా బాబు అని. ఎందుకంటే దానికి మూలం ఆధ్వర్యువు. అక్కడ హోత ఉద్గాత ఆధ్వర్యువు వీళ్ళందరూ ఏదో విడిగా కనిపిస్తారు మనకి, కానీ సమస్తము యజ్ఞస్వరూపమేగా. అక్కడ ఒకటే స్వరూపం. అక్కడ అందరూ తలో బాధ్యత తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు అంతే. కాదు, మన సంస్కృతిలో ఒక విశేషం ఏంటంటే శుభకార్యాలు పితృకార్యాలు రెండిట్లోనూ ఈ పద్ధతి ఉంటుంది. తద్దినం పెట్టేటప్పుడు భోక్తను కూర్చోబెట్టి భోక్తాకం కర్తాకం అంటారు. ఇక్కడ అహం భోక్తాచ అమృతం కర్తాచ అమృతం అమృతమస్తు అమృత విధానమసి మొత్తం ఇలాగా. తినేవాడు దైవమే, నేను దైవమే, తినేవాడు దేవతా స్వరూపమే అని ఇలా చేయబట్టి ఇద్దరు చెయ్యి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా కలిపి ఇలా పదార్థాలు అన్నిటి మీద చూపిస్తారు. భోక్తాచ బ్రహ్మ అహం చ బ్రహ్మ అమృతం బ్రహ్మ అని చెప్పి మొత్తం భోక్త బ్రహ్మదేవుట, ఈ పెట్టేవాడు బ్రహ్మదేవుడు. మరి ఎవరెవరికి పెడుతున్నారంటే అంతా మాయ, చేసే అంతే. చేసే పని చేసే. అక్కడ ఇద్దరు ఉంటారు, భోజనం కూడా ఉంటుంది అంతే. భోజనము ఆ బ్రహ్మే, తినేవాడు బ్రహ్మే, పెట్టేవాడు బ్రహ్మ. ఆ భావనతోనే చెయ్యాలి. నేను ఎవరో ఒక మనిషికి పెడుతున్నాను అనగానే వాడు ఆకారం చూసామనుకోండి, వీడు మొహం చూడు, వీడిని ఎందుకు పిలిచాం, భోజనానికి కల్పిస్తుంది. అలా చూడకూడదు. అక్కడ ఆయన కేవలం భోక్త కాదు. మనం ఎంత సమాజంలో ఎంత పెద్దవాళ్ళమైనా సరే ఆబ్దికం పెట్టామంటే ఆ భోక్తగా వచ్చినటువంటి బ్రాహ్మణుల కాళ్ళు మనం గడగాలి స్వయంగా. అంతేగా నా ఈగో నేను కడగడం ఏంటైనా కొడుకు చేత కడిగించకూడదు, వీడికి రేపు తద్దినం అయిపోతుంది. ఇక్కడ నేనంత పెద్దవాడిని నేను కడగడం ఏంటని అనకూడదు. నేను మా నాన్నగారికి పెట్టినప్పుడు మా అమ్మగారికి పెట్టినప్పుడు ఇదే ఇబ్బంది జరుగుతుంది. నేను సిద్ధమే, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన భోక్తలు హైదరాబాద్లో మాకు ఇంటికి వస్తారు కదా, వారిని మీరు కడగడం బాగానే ఉండే, మా నాన్నకి పెడుతున్నామా మీ నాన్నకా అన్నాను నేను చెయ్యాలయ్యా. ఇక్కడ హోదాలు సహస్రావధానాలు పద్మశ్రీలు ఏం పనికిరావు. ఇక్కడ కేవలం ఒక కర్త అంతే. అంచేత నువ్వు బ్రాహ్మణుడు మామూలు భోక్తవ కాదయ్యా, మా అమ్మగారి రూపంలో వచ్చావు, మా నాన్నగారు ఈ రూపంలో వచ్చారు. ఇక మా అమ్మగారి కాళ్ళు నేను గడగనా, మా నాన్నగారి కాళ్ళు గడగనా? అంచేత హాయిగా గడిగించుకొని నేను శుభ్రంగా 2 చేతులు పెట్టి కడుగుతున్నాను. అక్కడ మళ్ళీ భార్య నీళ్లు పోయకూడదు, అది కన్యాదానంలోనే, ఇక్కడ కాదు. ఇక్కడ మనమే పోసి మనమే గడగాలి. గమనించండి, యజ్ఞం చేస్తున్నప్పుడు సర్వము బ్రహ్మమయం, పితృకార్యంలోనూ సర్వము బ్రహ్మమయం. శుభాశుభ వేదాలు ఏం లేవు. ఇక్కడ ఏం చెయ్యాలో అది చేసి, దీనికి కుడి చెయ్యి దానికి ఎడం చెయ్యి అంతే. ఇక్కడ సవ్యం, అక్కడేమో వేసుకో యజ్ఞోపేతం అలా మార్చేసుకో అంతే. ప్రాచీన వీతి అంటారు, ఇక్కడ సవ్యం అంతే. ఆ ఊరికి జంధ్యం మార్చుకోవడం కుడి ఎడమల తేడాల మీద శుభాశుభాల మధ్యలో హిందూ ధర్మం తేడా చూడదు. అప్పుడు మనం తాత్వికంగా ఎదగలుగుతాం తేడా చూడకుండా ఉంటే. లేకపోతే చిన్న కష్టం వచ్చేసరికి కుంగిపోతున్నాం. ఎక్కడ
అక్కడి నుంచి ఇంట్లో నిన్ననే పెళ్ళయిందండి రేపు తద్దినానికి వెళ్ళచ్చు, పెట్టాలి. అదేంటి అది వేరే ఇది వేరే, అది కుడిచి ఇది ఎడం చేయి పెట్టేయడమే, మాట్లాడేది లేదు ఇక్కడ. వాహకత్వానికి ఎవరు రావట్లేదు, ఓదార్చడానికి ఎవరు రావట్లేదు, దేనికి రావట్లేదు. దారుణంగా తయారైంది వ్యవస్థ. ప్రతిదానికి వంకే. మా కోడలు కడుపుతో ఉందండి, ఇంటికి వచ్చిందండి, మేము ఎక్కడికి ఎవడన్నాడు రావద్దని? నువ్వు చేసే ఉపకారం చేస్తేనే ఈ కోడలకి సత్పుత్రుడు కలుగుతాడు ఖచ్చితంగా, లేకపోతే సున్న అయిపోతుంది. ఎదుటి వాళ్ళకి ఉపకారం చేయడం మానేసి ఈ శాస్త్రాలు చెప్పడం ఏంటంటే అందరూ చెప్పేసేవాళ్ళు అయిపోయారు శాస్త్రాలు ఇక్కడ. మనం అలా చెప్పాల, కుడి ఎడమల తేడా. అందుకే పంచభూతాలు భగవంతుడే. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గాలి నువ్వే, గగన దగన హోతృమయీం అంబుమయీం జలమండలం మొత్తం నువ్వే, భూమండలం మీద ఉన్న సముద్రాలన్నీ నువ్వేనమా, అమ్మవారి శక్తే కదా అంతాను. ఇందుమయీం చంద్రుడు కూడా నువ్వేనమా, చంద్రుడు ఆవిడ శిరస్సు మీదే ఉన్నాడయ్యా. అంబాం అనుకంపమాదిమామీక్షే. ఇలా పంచభూతాల స్వరూపంలో అష్టమూర్తుల స్వరూపంలో ఉన్న నిన్ను నీ దయ కోసం ప్రార్థన చేస్తున్నానమ్మా అన్నాడు. ఇది మనం జీవితానికి అన్వయించుకోవాలంటే ఎలాగా? పంచభూతాలలో కానీ సూర్యచంద్రుల్లో కానీ ఈ జీవుల్లో కానీ ఎక్కడ కాలుష్యానికి మనం కారణమైనా అమ్మవారికి ద్రోహం చేసినట్టే లెక్క.